ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చిలో మాధురి రాజేష్ ను కులాంతర వివాహం చేసుకుంది. అయితే రాజేష్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేకనే తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. అయితే పెళ్లైన 3 నెలల నుంచి రాజేష్ నాయుడు తన కుమార్తెను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు మాధురి తల్లిదండ్రులు. మహానంది క్షేత్రంలో వీరిద్దరి వివాహం జరిగిందని, వీరు తమ పెళ్లయ్యాక ఎస్పీని ఆశ్రయించారని, దీంతో నంద్యాలలో మాధురి తండ్రి వీరిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించారని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అసలు మాధురి కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. రాజేష్ అలాగే మాధురి పేరెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా బుగాన్పల్లె తాండా గ్రామంలో విషాదం నెలకొంది. మాధురిబాయి తండ్రి రాముడు ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. అయితే గతంలో ఏదైతే మాధురి కావచ్చు, రాజేష్ నాయుడు ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. మహానంది శైవక్షేత్రంలో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంత ఏదైతే అదనపు కట్నం కోసం వేధించాడంటూ కూడా పెద్ద ఎత్తున తమ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు బుగాన్పల్లె తాండా గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులంతా కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ తమ కూతురు ఈ విధంగా నిన్న ఉదయం ఘటన ఏదైతే ఉందో తమ ఇంట్లో ఉరేసుకొని విగతజీవిగా పడి ఉన్న తర్వాత అక్కడి నుండి తమ పేరెంట్స్ అమరావతిలో ఉన్న హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి తమ తల్లిదండ్రులంతా చెప్తుంది ఒకటే, రాజేష్ నాయుడు ఏదైతే తమ కూతుర్ని 5 నెలల క్రితం మ్యారేజ్ చేసుకున్న తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులు స్టార్ట్ చేశాడు. మ్యారేజ్ చేసుకున్న 2 నెలలు ఉన్న తర్వాత 3 నెలలకే ఈ వేధింపుల వల్లే ఈ ఘటన పాల్పడినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే రాజేష్ నాయుడు కంప్లీట్గా ఇదంతా కూడా అవాస్తవం అంటూ చెప్పే పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో గతంలో మాధురి తనకు వాట్సాప్ చాట్లో కూడా క్లియర్గా తమ తల్లిదండ్రుల నుండి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్పుకొచ్చిందంటూ రాజేష్ నాయుడు చెప్పేటటువంటి పరిస్థితి. అయితే చివరిసారి తమ భార్యను కడసారి చూడ్డానికి కూడా జిల్లా ఎస్పీని ఆశ్రయించిన పరిస్థితి. రాజేష్ నాయుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించిన కొంత ల్యాండ్ ఆర్డర్ సంబంధిత ఇష్యూ తలెత్తే అవకాశం ఉండడంతోనే పోలీసులు కూడా అనుమతిని నిరాకరించిన పరిస్థితి. అయితే గ్రామస్తులంతా కూడా అంతిమ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ హత్యకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఓవైపు రాజేష్ నాయుడు ఇదంతా కూడా కులాంతర వివాహం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా రాజేష్ నాయుడు చెప్పేటటువంటి పరిస్థితి. ఎవరైతే ఐఏఎస్ అధికారి రాముడు మాత్రం ఇది ఖచ్చితంగా తమ కూతుర్ని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పటికే ఈ గ్రామం బుగాన్పల్లె తాండా గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణంతో పాటు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు నడమ అంతిమయాత్ర కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నటువంటి విజువల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున తమ గ్రామం నుండి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్తో పాటు మిగతా అధికారులందరూ వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో భారీ స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ఈ అంతిమ యాత్ర కార్యక్రమానికి భారీ స్థాయిలో ఎస్సీ కమిషన్తో పాటు మిగతా అధికారులు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే రాజేష్ నాయుడు తమ భార్యను కడసారిగా చూడడం కోసం ఇప్పటి వరకు ఎక్కడ రానటువంటి పరిస్థితి. నిన్న జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జిల్లా ఎస్పీని ఆశ్రయించి తమ భార్యను చివరిసారిగా చూడడానికి అవకాశం ఇవ్వాలని కోరిన పరిస్థితి. అయితే పోలీసులు అతను వెళ్తే కొంత ల్యాండర్ సంబంధిత ఇష్యూ తలెత్తే అవకాశం ఉందంటూ పోలీసులు నిరాకరించడంతో ఇప్పటికీ ఏదైతే నంద్యాల కేంద్రంలో ఉన్నటువంటి రాజేష్ నాయుడు తమ ఇంట్లో కూడా లేరు. అసలు రాజేష్ నాయుడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. రాజేష్ నాయుడు అంతిమయాత్ర కొనసాగుతూ ఉంది. అంతిమయాత్ర తర్వాత డైరెక్ట్ గా అక్కడికి వచ్చే ఛాన్స్ ఉందా అనేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకుండా. థ్యాంక్ యూ శ్రీరామ్.